జిల్లాలో 3,18,436 రేషన్ కార్డులకు ప్రతి నెల 5,600 మెట్రిక్ టన్నులు సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ గత సంవత్సరం 6,453 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులనే జరిగినాయి. అందులో 290 ప్రసవాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరగడం విశేషం. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా జిల్లాలోని మహిళలందరికీ 6 నెలల్లో ఒక్కసారి సుమారు 40,000 రూపాయల ఖరీదైన 54 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. 3,17,500 మంది మహిళలకు వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. 1,09,550 మంది మహిళలకు రెండవసారి ఆరోగ్య మహిళా సేవలను వినియోగించుకున్నారు. విద్యాశాఖ ప్రభుత్వం విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం విభిన్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంది. బ్రిక్స్ టు బుక్స్, విద్యా వాహిని, వాయిస్ ఫర్ గర్ల్స్, కాన్షియస్నెస్ క్లబ్స్, టెడెడ్ టాక్స్, బుధవార బోధన, లాంగ్వేజ్ క్లబ్స్, విటమిన్ గార్డెన్, ఈకో క్లబ్స్ వంటి వినూత్న కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అన్ని రంగాలు ముందు వరుసలతో నిలుపుతున్నాం. వలస కార్మికుల కూలీల పిల్లలు చదువుకు దూరం కావద్దన్న సంకల్పంతో వారు పనిచేసే సమీప పాఠశాలలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. వీరికి పుస్తకాలు, యూనిఫామ్, భోజన వసతి కల్పిస్తున్నాం. గత ఏడాది 600 మంది వలస కూలీల పిల్లలు ఈ పాఠశాలలో చదవగా ఈ ఏడాది 580 మంది చేరారు. జిల్లాలో 16 భవిత కేంద్రాలలో 341 మంది దివ్యాంగ విద్యార్థులకు బోధిస్తున్నాం. 33 ప్రీ ప్రైమరీ స్కూళ్ల ద్వారా 645 మంది పిల్లలు పూర్వ ప్రాథమిక విద్య చదువుతున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డెంటల్ విభాగం వైద్య అధికారులతో ప్రభుత్వ పాఠశాలలో ఉచిత డెంటల్ క్యాంప్ను నిర్వహించి 21,581 మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించాం. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 634 స్వయం సహాయక సంఘాలకు 684 కోట్లు 61 లక్షల రూపాయలు బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేశాం. 11,401 సంఘాలకు 37 కోట్లు 81 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది. చేయూత పెన్షను పథకం ద్వారా జిల్లాలో 1,34,778 మందికి ప్రతి నెల 31 కోట్లు 67 లక్షల రూపాయలు పెన్షను అందిస్తున్నాము. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ద్వారా 771 స్వయం సహాయక సంఘాలకు 12 కోట్ల 17 లక్షల రూపాయలు రుణాలను మంజూరు చేశాం. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 301 వ్యక్తిగత యూనిట్లకు 7 కోట్ల 78 లక్షల రూపాయలు మంజూరు చేశాం. 37 గ్రూప్ యూనిట్లకు 3 కోట్ల 11 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ జిల్లాలోని 777 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 53,532 మంది గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సేవలు అందిస్తున్నాం. శుక్రవారం సభ ద్వారా ప్రతి గ్రామంలో మహిళలు, పిల్లలు సంపూర్ణ అభివృద్ధి ఆరోగ్యానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా వారిలో రక్తహీనతను తగ్గించడం జరిగింది. స్నేహిత కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు లైంగిక వేధింపులకు గురైతే నిర్భయంగా తెలివేందుకు
ప్రతి ఉన్నత పాఠశాలలో ఫిర్యాదులు పెట్టెను ఏర్పాటు చేశాం. మహిళా పోలీసులకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాం. మత్తు పదార్థాలు నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని 328 పాఠశాలలో, కళాశాలలో కాన్షియస్నెస్ క్లబ్లు ఏర్పాటు చేసి 28,700 మందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్కు చెందిన 10 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలో బంగారు పతకాలు, అథ్లెటిక్స్ పోటీలో 4 పతకాలు సాధించారు. ఇటీవలనే జిల్లా ఉన్నత అధికారులు, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. ఇందుకు జిల్లా యంత్రాంగం తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్న గౌరవ మంత్రులకు, గౌరవ పార్లమెంటు సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకు, జిల్లా ఉన్నత అధికారులకు, పోలీస్ సిబ్బందికి, న్యాయ అధికారులకు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, ప్రెస్ మరియు మీడియా మిత్రులకు, జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.